లాస్ మొత్తం ఇక ఇంత పరిస్థితి వచ్చింది. ఎన్నో అండి మా తీసి రోడ్డు మీద 3 సార్లు మార్చినాం మేము మొలకలు వచ్చి ఇప్పటికి 4-5 డబ్బాలు ఖరాబ్ అయినాయి. అదొక్కటి ఏపీ అని మేము ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాటే ఆగుతురా నీ ఏపీ అని నేను ఆడున్నా ఈడున్నాయని మాట్లాడతాను. ఎవరైనా మరి అదే సార్ లారిపోతుంది లేకుండా మాత్రం ఇట్నే ఉంటాయి అంతే. ఇక సంగతి మీ ఇష్టం. దగ్గర నెల అవుతుంది. రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి ఎందుకంటే అందరికీ ఇంకొక 10 రోజులు అయితే నార్లు పోసే టైం వచ్చింది. అందరినీ పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. కుమారస్వామి పెదమపారం వంటవేలు మండలం మహబూబాద్ జిల్లా. నా ఇప్పటికీ 183 బస్తాలు అయినాయి. అవి ఇంతవరకు పోలేదు. అవి పోకముందుకు నేను 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికీ ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2 సార్లు మార్చినాం రాసిని. ఇప్పుడు పెట్టిన కడకన్నా లారీకి ఎత్తే అయిపోద్ది కదా. ఈ కింది అన్న ఎట్నో అట్ట మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు సీసీ రోడ్డు మీద వేసినాం కదా కాంటా పెట్టించి. మళ్ళీ నైట్ వాన వస్తే ఆ బస్తాలన్నీ మళ్ళీ తిరిగేయాలంటే ఎవరి వల్ల ఇది చెప్పండి. ఎంత నష్టం. ఇప్పటికే 4-3 డబ్బాలు 5 డబ్బాల వడ్లు నష్టమైనాయి. చూడండి ఇవన్నీ ఈ రాశిలో ఇంకాటి పట్టాలు కప్పినాం. మొలకల కింద ఎవరైనా చూస్తే నవ్వుతారని ఈ పరిస్థితి మాకు ఇట్లా అయింది. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పెద్ద నవ్వుతారని మేము పట్టాలు కప్పుకొని ఉన్నాం సార్. మరి అయ్యన్న లారీకి వేయండి ఇలా ఒక్క పూటని బతలాడినా కానీ అసలు ఆయన కూడా ఇంటలేడు. అసలే మట్టి రోడ్డు మీద పోసిన వాళ్ళకి ఏం కావట్లేదు వడ్లు. ఇంత మొలకలు రాలే. ఈ రోడ్డు మీద పోసే వరకు ఇట్లా మొలకలు వస్తాయి. కాసేపు అయ్యన్న తిరిగి ఎట్నో అట్ట చేసుకుంటా అన్నా కానీ ఆయన ఇంటలేడు. మరి ఎట్లా చెప్పండి పరిస్థితి. తీసుకుపోయి ఎక్కడన్నా మండలం కాడ పోసి తగ్గిపెట్టన్నా అంతేమా ఆ పరిస్థితి చేస్తే అయిపోద్ది కదా ఊరికే. మరి పంట పండించుకొని ఏం లాభం ఈనకుంటా. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా, మట్టి రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా? మట్టి మీద ఉన్నాయి కాకపోతే పక్కల మీద కాలువలు పెట్టుకుంటే పోతాయి. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఖరాబ్ అవుతున్నాయి.